వార్తలకు స్వాగతం. నా పేరు పద్మ. ఇప్పుడు వార్తలు వివరంగా. సామాజిక సంస్కరణల నాందికర్త మహాత్మా జ్యోతిరావు పూలే 189వ జయంతి ఉత్సవాలు ఎల్బీనగర్ రింగ్ రోడ్ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని, ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని, మనం ఈ రోజు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన 150 సంవత్సరాల క్రితమే చేశారంటే ఆయన సమాజానికి ఎంత సేవ చేశారో అర్థమవుతుందని, బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈరోజు చాలా సంతోషం. ఎల్బీనగర్ లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు బ్రహ్మాండంగా ఆయనకు జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం, నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యావత్ ఎల్బీనగర్ ప్రజలు కూడా పూలే గారి మీద, ఎందుకంటే విగ్రహం పెట్టిన నుంచి కూడా ఇక్కడనే కాకుండా ఎల్బీనగర్ నియోజకవర్గం చాలా జాగాలలో కూడా పూలే విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు, ఆయన కానీ ఆయన భార్య కానీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రజలు కూడా ఎంతో మార్పు వచ్చింది. ఆ రోజు బాల్య వివాహాల గురించి కానీ, అలాగే మొత్తం మహిళలు కూడా చదువుకోవాలని చెప్పేసి కానీ, లేకుంటే ఏదైనా బ్రాహ్మణులు కూడా చదవాలని ఆలోచన ఉంటే అట్లా కాకుండా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా చదవాలనే ఆలోచన ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటేనే, ఎందుకంటే ఇవాళ అంబేద్కర్, బాబు జగజీవన్ కన్నా ముందు ఆయన ఇటువంటి కార్యక్రమాలు అందరికి జనాలకు చెప్పడం జరిగింది. వారి తర్వాతనే వారు ఆదర్శంగా తీసుకుని ఇలా బాబు జగజీవన్ కానీ అంబేద్కర్ కూడా వారి అడుగుదాడంలో నడిచి ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తీర్మానాలు తీసుకొచ్చారంటే ఇవాళ ఎస్సీలకు, బీసీలకు అందరూ న్యాయం జరగాలంటే దానికి పునాది మన జ్యోతిరావు పూలే అని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా కూడా ఎల్బీనగర్ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్నటువంటి చదువుతోటి చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాబోయే రోజుల్లో అన్ని రిజర్వేషన్లలో కానీ ఎన్నో కూడా సరిగ్గా ప్రాధాన్యత ఇప్పించేటట్టు ఎల్బీనగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న బడుగులో కూడా న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. సామాజిక సంస్కరణల నాందికర్త మహాత్మా జ్యోతిరావు పూలే 189వ జయంతి ఉత్సవాలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. బీసీ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ గారు తొందరగా ఆ పాట సిద్ధం చేయవలసి వచ్చిన వాళ్ళు మంద నగేష్ ముద్రాజ్ గారిని వేడుకోవడానికి వచ్చిన నటించిన మహాత్మా బహుజన రాజ్యం కోసం దారి చూపినవు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అణగారిన వర్గాల రాష్ట్రంగా గుర్తించింది కాబట్టి, ఈ వర్గాలు బాగుపడకుండా బంగారు తెలంగాణ నిర్మాణం కాదని గ్రహించింది కాబట్టి, గతంలాగా ఈ సభలలో ప్రస్తావించే అంశాలు మళ్లీ మళ్లీ ప్రస్తావించే సాంప్రదాయం కాకుండా, ప్రస్తావించబడ్డ అంశాలు పరిష్కారానికి తప్పకుండా ఆస్కారం కలిగే పద్ధతిలో ప్రభుత్వం మీకు చేయూతనిస్తుంది, మీకు అండగా ఉంటుందనే భరోసా మాత్రం నేను ఇవ్వదలుచుకున్నాను. సావిత్రిబాయి పూలే గారి గురించి ప్రస్తావించినప్పుడు తక్షణమే వారి విగ్రహానికి ఒప్పుకోవడం జరిగింది. ఇవాళ మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించుకునేటువంటి సందర్భం ఇప్పుడున్న ఈ ప్రజలు వారి విగ్రహాలు చూసిన సందర్భంగా, వారి జయంతి ఉత్సవాల సందర్భంగా, వర్ధంతి సభల సందర్భంగా వాళ్ళ ఆశయాలని
హైదరాబాద్ ఎల్బీ నగర్ గ్లోబల్ ఆసుపత్రిలో మోకాలు లింగ్మెంట్ గాయాలకు ఆధునాతన ఆర్థోస్కోపిక్ మేనేజ్మెంట్ పై అవేర్ గ్లోబల్ నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. మోకాలు లింగ్మెంట్ గాయాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, యువకులు, క్రీడాకారులు, పోలీసులు, వాహనదారులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎక్కువగా లింగ్మెంట్ గాయాల బారిన పడుతున్నారని, ఇలాంటి గాయాలకు ఉత్తమ చికిత్సను అందించాలనే ఉద్దేశంతో నేడు రేపు 2 రోజులు ఈ నేషనల్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నామని అనుభవజ్ఞులైన డాక్టర్లచే బోధన చేస్తున్నట్లు గ్లోబల్ హాస్పిటల్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జేవీఎస్ విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 200 మంది డాక్టర్లు పాల్గొన్నట్లు తెలిపారు. has excellent short-term results, and now it's recommended in-depth anatomy of the posterolateral column muscles and the posterior superior to the lateral epicondyle and the popliteal tendon attaches 18.5. చేయడం జరుగుతుంది. దీంతో మళ్ళా ఎక్సర్సైజ్ చేసి మళ్ళా గేమ్లో కానీ దాంట్లో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విషయం మర్చిపోయి టోటల్గా మళ్ళీ కావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకు రిపీటెడ్గా ఇంజరీస్ జరగడం అనేది కామన్. ఇంకొక చిన్న విషయం, చిన్న పిల్లలు కూడా స్కూల్ వెళ్ళే పిల్లలు వాళ్ళ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడము, సైకిల్స్ వాటి నుంచి పడిపోవడము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది పేరెంట్స్ వల్ల కానీ టీచర్స్ వల్ల కానీ కొంచెం ఇన్స్పిరేషన్ తెచ్చుకొని 9వ క్లాస్ 8వ క్లాస్ నుంచే వాళ్ళు ఇంకా బాడీ రెడీ కాకముందే గేమ్స్ ఆడటము, స్పోర్ట్స్ అవి ఆడటం వల్ల ట్రైనింగ్ లేకుండా ప్రాపర్ ట్రైనింగ్ అన్నది జరుగుతుంది. అంటే రేపు సాయంత్రానికి ఈ కొత్త విషయాలు ఇక్కడికి వచ్చి నేర్చుకున్న డాక్టర్లు అందరికీ కూడా తెలుస్తాయి. తెలిసినప్పుడు అవి ప్రజల దాకా వెళ్తాయి, ట్రీట్మెంట్లోకి వెళ్తాయి, పేషెంట్లు బాగుపడతారు. ఈ ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. దీనిలో వేరే రకమైన ఉద్దేశాలు ఏం లేవు. ఇది కాక ఈ విధమైన కార్యక్రమాలు ఫ్రీక్వెంట్గా జరిగినట్లయితే మనం మిగతా కంట్రీస్ కన్నా వెనకబడి ఉన్నాం. ఎందుకు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రపంచంలో ఏదైతే అన్నిటికన్నా పెద్ద కంట్రీస్లో జరుగుతుందో అది మన వాళ్ళకు అందించాలన్న తాపత్రయం తప్పించి వేరే విధమైనటువంటి ఆలోచన ఇందులో లేదు. అందుకని ఎక్కడెక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఇది మేము నేర్పిస్తున్నాం. వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు కనుక్కుంటున్నాం. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేయదలుచుకుంటే ఎందుకు చేయలేకపోతున్నారు, దానికి సమాధానాలు దీంట్లో లభిస్తాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కాళేశ్వరం వద్ద గోదావరి నదిపై నిర్మించే వంతెనను ఆగస్టు నెలలో ప్రారంభిస్తామని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ లో పర్యటించిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన 30 లక్షల వ్యయంతో నిర్మించ తలపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టోర్ రూమ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీతో మాట్లాడి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గోదావరి నదిపై చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మించి తెలంగాణలో అన్ని గ్రామాలకు మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సొంత జిల్లాకు పర్యటనను విచ్చేసిన మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మన రూపాయలే బాబు సగౌరవంగా వేదికపైకి స్వాగతిస్తున్నాం. 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యులుగా
కేంద్ర హోం విద్యాసాగర్ రావు గారికి ముఖ్య అతిథిగా ఈ వేదికపైకి సాదర స్వాగతం. మన జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన గవర్నర్ గారిని సన్మానిస్తున్న ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ ఈటల రాజేందర్ గారిని విశిష్ట అతిథిగా వేదికపైకి సాదరంగా సన్మాన కార్యక్రమం అనంతరం ఉంటుంది. దయచేసి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆగాల్సిందిగా కోరుతున్నాం. ఇదే పాటని మనం ఇంకా కథలో ఆ రాజకీయ అది పాట అన్నమాట. ఇప్పుడు రాజకీయ కరీంనగర్ జిల్లా నాగారం నుంచి మొదలైనటువంటి ప్రస్థానం మహారాష్ట్ర గవర్నర్ వరకు మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి, గౌరవ ఎంపీ గారికి, తెలంగాణ ఉద్యమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారైనా మీరు ఎవరైనా కూడా నాకు చెప్పడం కాదు, నాకు ఏదో విన్నపాన్ని ఇవ్వడం కాదు, నన్ను శాసించేటువంటి సత్తా అధికారం మీకున్నది. నేను మీ బిడ్డను. మీ యొక్క ఆశీస్సులు లేకపోతే, మీ హృదయాంతరాల్లో ప్రేమ లేకపోతే ఈ గోదావరి ఒడ్డు నుంచి అరేబియా సముద్రం ఒడ్డు మీదకి నేను పోయేవాన్నే కాదు. అక్కడి వరకు పంపినారంటే దానికి కారణం మీరే. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నేను ఇక్కడికి వచ్చేటప్పుడే వెంకయ్యనాయుడు గారితో మాట్లాడినాను. స్మార్ట్ సిటీకి సంబంధించి నేను ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి చెప్తాను, మళ్ళీ వెంకయ్యనాయుడు గారికి చెప్పి ఇవి అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. చెప్తే తప్పకుండా వారు స్పందిస్తారనేటువంటి నమ్మకం కూడా నాకున్నదని మీ ముందు నేను మనవి చేస్తున్నాను. కానీ ఇక్కడ కాళేశ్వరం బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు, మన రాజేంద్ర గారు అందరూ కూడా కాళేశ్వరం కలిసే విధంగా ఆగస్టులోనే ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అనుసంధానమయ్యేటువంటి అవకాశం ఉంది. స్మార్ట్ సిటీ సంబంధించి కానివ్వండి, మిగతా ఈ సమస్యల పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తాను. గోదావరి నది మీద చిన్న చిన్న ప్రాజెక్టు నిర్మాణం చేసి గ్రామానికి గోదావరి నది జలాలు తరలించాలనుకున్నాం. ఇంటింటికి నల్లాలు ఉండాలి, మా అక్కలు చెల్లెళ్ళు నల్లా తిప్పితే కుండలు బిందెలు నిండాలనేటువంటి నినాదం అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు చేస్తాం. అది సాధ్యమయ్యేటువంటి మరి రోజు నాడు వచ్చిందనేది చాలా స్పష్టంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ ఎంత శక్తో కానీ ప్రపంచమంతా గుర్తించింది నాడు తెలంగాణను. హైదరాబాద్ సిటీ ఈనాడు భారతదేశంలో నెంబర్ 1 సిటీ అనేటువంటి పేరు తీసుకున్నది హైదరాబాద్ సిటీ. ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా హైదరాబాదు మరి పట్టణానికి స్థానం కుదురుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసుకున్నాం. కొంచెమే చేసుకోవచ్చు అది, కానీ అది చాలా అవసరం. అది ప్రచారం కూడా అవసరం. అది ప్రచారం కోసమే చేసినాడు, ప్రచారం కూడా అవసరం. ప్రచారం కోసం చేస్తాం, దాని తర్వాత శాశ్వత పరిష్కారం కూడా అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను కరీంనగర్కి వచ్చే లోపలనే సంత్ గడ్గే బాబా విగ్రహాన్ని, కాంస్య విగ్రహానికి నేను పంపిస్తాను. యావత్ భారతదేశానికి పులే గారు ఏ విధంగానైతే పులే గారు కానీ అంబేద్కర్ గారే మిగతా ఎంతోమంది ఏ విధంగా సేవ చేసినారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంత్ గడ్గే బాబా గారి విగ్రహం తయారైంది అక్కడ, కాంస్య విగ్రహం. దాన్ని పంపిస్తాను. మేయర్ గారు మన మొత్తం మిమ్మల్ని అందరూ కూడా మీరు ఒక స్థలాన్ని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. 2020లో అంటే 2025లో మొత్తం ప్రపంచ జనాభాలో 29 ఏళ్ల వయసున్న యువకులు ఎక్కువ ఎవరు ఉంటారంటే మన భారతదేశంలో ఉంటారు. అంటే మన వాళ్ళు అమెరికా దేశాల కన్నా ఒక 8 సంవత్సరాలు చిన్న అనమాట, అమెరికా చైనా కన్నా. మహిళలు ఇక్కడ లేరు కాబట్టి బిడ్డలను గౌరవిస్తాం. ఆడబిడ్డలను వాళ్ళను చంపొద్దు, ఆడబిడ్డలను మరి చదివిస్తాం. ఎప్పటికీ మీ సేవలో నేను ఉంటానని, మీకు చెడ్డ పేరు వచ్చే విధంగా మా విద్యాసాగర్ రావు ఈ కరీంనగర్ జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యే గెలుస్తాడు, 2 సార్లు ఎంపీ అయ్యిండు, మంత్రి అయ్యిండు, మళ్ళీ ఇప్పుడు గవర్నర్ అయ్యిండు, ఈ చెడ్డ పని చేసిండు అనేటువంటి మీ యొక్క ఆ పేరు, మీ పేరు బదనం కాకుండా మీ గౌరవాన్ని కాపాడే విధంగా
మహారాష్ట్ర ప్రజల గౌరవం కాడ విధంగా నేను చూస్తానని ప్రయత్నం తప్పకుండా చేస్తాననేటువంటి నమ్మకాన్ని మీకు కలిగిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై మహారాష్ట్ర. హైదరాబాద్ ఎల్బీ నగర్ కూడలిలోని మహాత్మా జ్యోతి బాపులే 189వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజా గాయకుడు గద్దర్ హాజరయ్యారు. పూలేకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కొన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతిలో పాల్గొన్న గద్దర్ తన ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముందుగా అణగారిన కులాలు ఐక్యమై రాజ్యాధికారం తీసుకోవాలని, రాజ్యాధికారం అణగారిన వర్గాలు చేదిక్కించుకున్నప్పుడే పూలేకు నిజమైన వర్ధతి అని గద్దర్ పేర్కొన్నారు. వర్గాలు ముందు ఐక్యమై రాజ్యాధికారం తీసుకోవాలి. అది ఒక్కటే మహాత్మా పూలేకు మనము చెప్పేటటువంటి జోహార్లు. అందరు పిడికల జోహార్ మహాత్మా పూలేకు, జోహార్ మహాత్మా పూలేకు, జోహార్ మహాత్మా పూలేకు. నేను నిలబడలే, నీ కాల్ముక్త కూడా జోహార్ మహాత్మా పూలే. ఈరోజు చాలా సంతోషం. ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహానికి ఈరోజు బ్రహ్మాండంగా ఆయనకు జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం, నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యావత్ ఎల్బీ నగర్ ప్రజలు కూడా పూలే గారి మీద, ఎందుకంటే విగ్రహం పెట్టిన నుంచి కూడా ఇక్కడనే కాకుండా ఎల్బీ నగర్ చాలా జాగాలలో కూడా పూలే విగ్రహం పెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు, ఆయన కానీ ఆయన భార్య కానీ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రజలు కూడా ఎంతో మార్పు వచ్చింది. ఆ రోజు బాల్య వివాహాల గురించి కానీ, అలాగే మొత్తం మహిళలు కూడా చదువుకోవాలని చెప్పేసి కానీ, లేకుంటే ఏమైనా బ్రాహ్మణులు కూడా చదవాలనే ఆలోచన ఉంటే అట్లా కాకుండా అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా చదవాలనే ఆలోచన ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటేనే, ఎందుకంటే ఇవాళ అంబేద్కర్, బాబు జగజీవనరావు కన్నా ముందు ఆయన ఇటువంటి కార్యక్రమాలు అందరికి జనాలకు చెప్పడం జరిగింది. వారి తర్వాతనే వారు ఆదర్శంగా తీసుకుని ఇలా బాబు జగజీవనరావు కానీ అంబేద్కర్ కూడా వారి అడుగుదాడంలో నడిచి ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ తీర్మానాలు తీసుకొచ్చారంటే ఇవాళ ఎస్సీలకు, బీసీలకు అందరూ న్యాయం జరగాలంటే దానికి పునాది మన జ్యోతిరావు పూలే అని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్నటువంటి చదువుతోటి చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాబోయే రోజుల్లో అన్ని రిజర్వేషన్లలో కానీ ఎన్నో కూడా సరిగ్గా ప్రాధాన్యత ఇప్పించేటట్టు ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న బడుగులో కూడా న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ కోసం అమరులైన జిల్లాలోని 26 మంది అమరవీరుల కుటుంబాలకు ఈ రోజు పరిహారం పంపిణీ జరిగింది. అమరవీరుల కుటుంబాలకు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పరిహారం పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరుల త్యాగాలు డబ్బుతో వెలకట్టలేమని అన్నారు. అమరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. చెక్కుల అందజేత కార్యక్రమంలో తమ వారిని తలుచుకుని అమరుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. మీరు మంత్రి గారు మా కలలు నిజం చేస్తిరి, తెలంగాణను సాధిస్తిరి, మా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తిరి. సకల సంబంధిత ఆ మండలానికి సంబంధించిన తెలంగాణ కోసం ఉరితాడికి ఊగినటువంటి మహావీరుడు ఆయన 24 మార్చ్ 2010 రోజున తెలంగాణ కోసం ఉరి వేసుకుని చనిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగడం కోసం మనం ప్రార్థిస్తూ వారి తండ్రికి శాసనసభ్యులు
ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు గౌరవ సన్మానం చేస్తూ ఉన్నారు. మా త్యాగ ధనులారా మరిచిపోము మేము, మా త్యాగ ధనులారా పేరు దండం పెడతాం తెలంగాణ మరిచిపోము తెలంగాణ రాష్ట్రం కోసం ఫిబ్రవరి 22, 2010 రోజున తన ఆత్మాహుతి చేసుకున్న ఒక అమరుడు. తర్వాత దండేటి మండలానికి చెందిన బసమ్మ గారు వేదిక మీదకి రావాలి. దండేటి మండలంలో ఈ రమేష్ అనే యువకుడు 25/1/2010 రోజులు తెలంగాణ కోసం ఊరు వేసుకొని చనిపోయారు. మోయినాబాద్ మండలానికి చెందిన చంద్రమ్మ గారు మంగళారం గ్రామానికి చెందిన కోసోళ్ళందరూ కూడా పేరుతో నమస్కారాలు. తెలంగాణ ఉద్యమము 60 ఏళ్ల పోరాటము. ఈ 60 ఏళ్ల పోరాటంలో చాలా మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మొదట ఉద్యమం అయినప్పుడు ఊహించే రీతిలో తెలంగాణకు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఏదైతే మన నాయకుడు కేసీఆర్ గారు 12-13 ఏళ్ళు నిరంతర పోరాటం చేసి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఉద్యమం చేసినప్పుడు చాలా మంది 12-13 ఏళ్లలో మరి 500 వరకు విద్యార్థులు చనిపోవడం కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఇంకా కొన్ని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్యమంలో అమరులైనారో ఆ కుటుంబాలకు ఏదైతే చెప్పి చేస్తామని చెప్పినారో తప్పకుండా మాటలు నిలబెట్టుకునే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ 10 లక్షలు కాకుండా మరి మీకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ కుటుంబంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటే జాబ్ ఇస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఇప్పించే బాధ్యత ఈ జిల్లాలో జిల్లా మంత్రిగా నేను తీసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి కూడా హామీస్తున్నాం. అదేవిధంగా తల్లి చెప్పేటప్పుడు ఇప్పుడు వాళ్ళ పాప కూడా ఎంబీఏ అయిపోయిందని మరి అలాంటి వారు ఎవరున్నా కూడా ఈరోజు 26 కుటుంబాలకు 10 లక్షలు చొప్పున ఇస్తున్నాం. మళ్ళీ కూడా ఇంకా కూడా ఏదైతే ఉద్యమంలో ఏదైతే ప్రాణాలు అనిపించిన ప్రాణాలు త్యాగం చేస్తున్నారో అలాంటి వారికి ఇంకా కూడా మరి గుర్తించి మరి ఇంకో సెకండ్ లిస్ట్ లో కూడా వారి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి మన రంగారెడ్డి జిల్లాలో మరి 26 మందికి ఈరోజు ఇస్తున్నాము. మరి ఆ కుటుంబాలకు కూడా మరి ఇల్లు లేవని చెప్పినారు ఇప్పటిదాకా స్టేజ్ మీద. ఆ కుటుంబాలకు తప్పకుండా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, అది మా బాధ్యత అని చెప్తున్నాం. అదేవిధంగా చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు చదివించే బాధ్యత తీసుకుంటాము తప్పకుండా. ఎందుకంటే మరి పోయిన ప్రాణం మళ్ళీ రాదు కాబట్టి ఉన్న కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. తప్పకుండా మల్లారెడ్డి గారు కూడా చెప్పినారు ఇప్పటిదాకా ఎంపీ గారు, వాళ్ళకి కాలేజీలు ఉన్నాయి. మరి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి కాలేజీ స్థాయికి వచ్చినప్పుడు. ఇవి ఈ బులెటిన్ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 న్యూస్ 24/7. నా పేరు పద్మ. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం.